2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి దాడులు అనే పదం ఒక అలవాటుగా మారిపోయింది. ప్రతిరోజు ప్రజలపైన దాడి, ప్రజలపైన హింస. అది రాజకీయ హింస, రౌడీ హింస, గూండా హింస, వీటితో పాటు రాజ్యహింస. ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు, కొన్ని అధికారాలు ఉంటాయి. బాధ్యతల్లో ప్రధానమైంది ప్రజల హక్కుల్ని కాపాడడం. అలాంటి హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ప్రజల్ని హింసించింది, భయంకరంగా హింసించింది. ప్రజలు ప్రశ్నించడానికే భయపడ్డారు. నిజానికి ప్రశ్నించడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అలాంటి ప్రజలు కనీసం ఇది ఏంటి బాబు అని అడగడానికి భయపడ్డారు. మాకు ఇది కావాలి అని అడగడానికి భయపడ్డారు. నాకు ఈ పథకం రాలేదని చెప్పడానికి భయపడ్డారు. 5 ఏళ్ల పాలన, దాని పాలన అనడం కంటే 5 ఏళ్ల నరకం అనడం చాలా ఉత్తమమైన పరిస్థితి. అయితే ఈ 5 ఏళ్లలో ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలే. ఎవరైనా అనొచ్చు, ఆయన దిగిపోయాడు కదా ఇంకా ఆయన గోల ఎందుకు అనొచ్చు. మీరు అనడంలో తప్పు కూడా లేదు, నేను ఒప్పుకుంటా. దిగిపోయాడు కదా, దారుణమైన లాగిపెట్టి కొట్టారు జనం, దారుణమైన దెబ్బతో 11 సీట్లు ఇస్తే ఏం చేయాలో తోచగా ఏడు మొహం పెట్టుకుని దిగిపోయాడు కదా అని మీరు అనొచ్చు. ఇంకెందుకు వెంకటకృష్ణ ఆయన మళ్ళీ ఆయన గురించి డిబేట్ లేదు వెంకటకృష్ణ అనొచ్చు, నేను ఒప్పుకుంటా. మీరు అంటే నేనేమి ఫీల్ అవ్వను. కానీ దీనికి ఒక కారణం ఉంది. ఇక్కడ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు ఎందుకు జరిగింది ఇది అని ఆయన అడిగుంటే పార్టీ వాడినో చంపినోడినో పోలీసులనో ప్రజలకు వినపడేలా అడిగుంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. డాక్టర్ సుధాకర్ని పోలీసులు నడి రోడ్డు మీద బట్టలిప్పి పడుకోబెట్టితే చచ్చిపోతే పిచ్చెక్కిన ఆయనకి ముద్ర వేసినప్పుడు ఏంటి అన్యాయం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో, నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని గనక ఆయనకు ప్రజలకు వినపడేలా, ప్రజలకు అర్థమయ్యేలా అధికారుల మీద చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. ఒక రంగనాయకమ్మ సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎవరు పోస్ట్ పెట్టకూడదా? పోస్ట్ పెట్టినందుకు 60 ఏళ్ల వృద్ధురాలిని ఆల్ ద వే తీసుకొచ్చి సిఐడి హెడ్ క్వార్టర్లో విచారణ జరిపారే, అప్పుడు ఇది కరెక్ట్ కాదు మీరు చేస్తున్నది అని ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. ఒక అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుణ్ణి తన అక్కని ఎవరో ఏడిపిస్తుంటే వాళ్ళని అడిగి వాళ్ళని ఎదిరించిన అంటే ఆ పిల్లోడికి ఎదిరించే ఈ శక్తి లేదు. చిన్నపిల్లోడు 12 ఏళ్ళు నాకు తెలిసి. వాళ్ళతో కలబడ్డాడు. మా అక్కని ఎందుకు అంటున్నారని చెప్పి తిట్టినందుకు నిలువున తగలబెట్టారు పెట్రోల్ పోసి. రాష్ట్రం అల్లాడిపోయింది. అప్పుడు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో కుర్చీలో కూర్చుని ఎవడు ఈ పని చేసింది వాడిని కాల్చి పారేయండనో లేకపోతే వాడిని వెంటనే బొక్కలో వేయండనో అని ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చేది కాదు. అబ్దుల్ సలాం అనే ఒక పేద ముస్లిం కుటుంబీకుడిని, పేదవాడిని పోలీసులు హెరాస్మెంట్ చేస్తే అతను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు ఏంటి దారుణం అని కనీసం అక్కడికి వెళ్ళొచ్చి పరామర్శించి వచ్చినా లేకపోతే ఆ పోలీసులు వెంటనే చర్య తీసుకున్నా ఇవాళ ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యి ఉండేది కాదు. ఇలా ఒకటి కాదు, నేను చెప్పుకుంటూ పోతే ఓ 10 రోజులు కావాలి. అట్లీస్ట్ ఒక పాలకుడిగా నీ ధర్మం, నువ్వు రోజు వచ్చే దారిలో పోయే దారిలో వేలాది మంది మహిళలు అక్కడ ధర్నా చేస్తుంటే కనీసం ఆపి మీరు ధర్నా ఆపండి, నేను మీ సమస్యను నేను పరిష్కరిస్తా అని పలకరించి ఉంటే, పరిష్కరించకపో అది వేరే విషయం, కనీసం అడ్రస్ చేసి ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చి ఉండేది కాదు. కర్కశపు బూట్లతో తొక్కించావే, నకిలీ కాకి యూనిఫామ్లు వేసి నకిలీ పోలీసులను పెట్టి తొక్కించావే, అది తప్పు అని నువ్వు సరిదిద్దుకున్నప్పుడు వాళ్ళని రాకుండా చేసి ఉంటే ఇవాళ ఈ ప్రశ్న వచ్చి ఉండేది కాదు. 15 ఏళ్ళు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని నీ రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశావే, కనీసం అది చెయ్యకపోయి ఉన్నా అసలు ఆ ప్రస్తావన లేకపోయినా వాళ్ళ చర్చ లేదు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు చేసిన తప్పుడు పనికి ఇలాంటివి ఇవన్నీ ఒకటి కాదు, కొన్ని వందలు కాదు వేలల్లోనే. ఏనాడు అసలు ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడేంటి, ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడేంటి, ఈ ముఖ్యమంత్రి ఎవరిని మందలించడేంటి, ఈ ముఖ్యమంత్రి ఎవరిని శిక్షించడేంటి, ఈ ముఖ్యమంత్రి ఎవరిని కాపాడేంటి, ఇట్లాంటి చర్చ జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారని, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మందలించారని మేమైతే 5 ఏళ్లలో ఎక్కడా వినలా. అసలు మీకు అంత స్పృహ అంత స్పర్శ ఉందని కూడా ఎవరికి తెలియదు. సమాజంలో జరుగుతున్న నేరాలని, సమాజంలో జరుగుతున్న అకృత్యాలని జరగవనే లేదండి. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా జరుగుతాయి. అదేం పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే మనుషుల్లో అకృత్యాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు, 1% 2%. కానీ వాటిని అడ్రస్ చేయగలిగినప్పుడే అది పరిపాలన, అది ప్రభుత్వం అవుతుంది. కానీ నువ్వే ఒక 20% 30% మందిని తయారు చేసి సమాజం మీదకి వదిలి అచ్చోసిన ఆంబోతుల్లాగా, నేను ఈ పదం వాడడానికి ఏం వెనకాడల్లా, అచ్చోసిన ఆంబోతుల్లా, అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఇష్టం వచ్చినట్టు తిట్టిపోయించి ఇవాళ ఆ వీడియోలన్నీ రిపీట్ అవుతున్నాయి. మీ వాళ్ళు చేసిన వీడియోలన్నీ వాళ్ళందరినీ నువ్వు కట్టడి చేసి ఉంటే ఆనాడే ఇవాళ ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. కనీసం ఆడవాళ్ళ మీద ఎగమడుతున్న నీ సోషల్ మీడియాని కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ప్రజలకు ఒకసారి గుర్తు చేయడానికి. 2019లో 14 నాకు బాగా గుర్తు. 2014 రాష్ట్రం విడిపోయింది, ఎన్నికలు అయ్యాయి, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు అక్కడ తుండు తుపాకీ ఏమీ లేదు. అక్కడ ఇంకా ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి చోటుకి వచ్చి ఏదో ఒక గెస్ట్ హౌస్ ఒకటి ఉంటే ఆ గెస్ట్ హౌస్నేమో ఆఫీసుగా పెట్టుకుని, ఇల్లుగా పెట్టుకుని, ఇంకో గెస్ట్ హౌస్ ఉంటే అదేమో గవర్నర్ ఆఫీస్ అని చెప్పి ఏదో తిప్పలు పడి చేస్తుంటే గవర్నమెంట్ వచ్చిన 47వ రోజే మొదలెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు నరకాసుర వధ. 2014లో గుర్తు తెచ్చుకోండి. అప్పుడు 47 రోజులన్నీ ఆగాడు, ఇప్పుడు ఒక్కరోజు కూడా ఆగలేకపోతున్నాడు. ఒక్కరోజు కాదు, అసలు ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు, నిన్ననే రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఇంకా కాలు చేయకూడ తీసుకోలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, తర్వాత కేంద్రంతో ఉండే సంబంధాలు, పొత్తులు ఇవే ఉన్నాయి కదా, అది అలా ఉంటే ఈయన ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ట్వీట్ చేశాడు. ఏంటి ఆ ట్వీట్ అంటే, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అయ్యబాబోయ్, వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది ఏకంగా. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. పోలీసు వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏదో సామెత గుర్తొస్తుంది. వయసు మీద పడిన తర్వాత కొన్ని కబుర్లు చెబితే ఏదో చెప్తారు సామెత, ముతక సామెత, నేను అనకూడదు. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కలిసి అంట గడిచిన 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు చాలా పటిష్టంగా ఉంటే అవన్నీ ఒక్కరోజులోనే పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నా. గవర్నర్ గారు గుర్తొచ్చారు. టీడీపీ దాడుల కారణంగా
నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం. మంచిదే, మీ కార్యకర్తలకి మీ సోషల్ మీడియా సైనికులకి ఇలా రెచ్చగొట్టే కదా. అరే బాబు, మనం సైనికులం కాదు, గాడిది గుడ్డు కాదు, మనం సోషల్ మీడియాలో ఉండి మన అభిప్రాయాలు చెప్పవచ్చు, తప్పలేదు, ప్రజలకి వారధిగా ఉండాలని చెప్పి ఏనాడనే చెప్పావా? సైనికులు, నా సైన్యం, సిద్ధం, భోషాణం, ఈ కబుర్లు చెప్పే కదా వాళ్ళని రెచ్చగొట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్. ఎక్స్ అనే ప్లాట్ఫామ్ మీద, అంటే పాత ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ ఇది ఒకరోజుకి. దీని గురించి చర్చించాలంటే ఎవరికైనా సామెతలే గుర్తొస్తాయి. ఇంకా చాలా చెప్పొచ్చు, చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు జడ్జి రామకృష్ణ గారు, శంకు రామకృష్ణ గారు, అలాగే వెంకటరమణారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, ఇక సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు చర్చలో పాల్గొంటున్నారు. గఫూర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే వెంకటేశ్వర గారు. నేను ఎక్కువసేపు చెప్పినందుకు మీకు ఏమైనా కోపం వస్తే మన్నించండి, కానీ చాలా తక్కువ చెప్పానని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు ఎక్కువసేపు చెప్పినందుకు ఇబ్బంది ఏం లేదు. నాకు రెండవది ఏమంటే, ఆయన మొన్న ఇంటర్వ్యూ చేస్తూ నాకు ఫోన్ కూడా లేదు అన్నాడు. ఈ ట్విట్లు ఎక్కడి నుంచి చేస్తున్నాడు నాకు అర్థం కాలే. అదే కదా, ఎందుకంటే నాకు ఫోన్ లేదు, ఫోన్ తో పని లేదు, నా నంబర్ లేదు అన్నాడు ఆయన. మరి ఇప్పుడేమో ఫోన్ వచ్చింది, ట్విట్లు వస్తున్నాయి. ఆయన మాటకు సార్, మీ జగన్ అన్నకు నేరుగా ఫోన్ చేయని ఆయనే చెప్పాడు అంత ముందు. ఇప్పుడు రెండవది ఏమంటే వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఆయన పట్టించుకోలేదు, ఆయన రాజ్యంలో పోలీసులు విచ్చలవిడితనం ఉంది, లేకుంటే హోమ్ మినిస్టర్ నామినల్ అయిపోయింది, వేరే అవుట్ సైడ్ అంటే రాజ్యాంగేతర శక్తులు హోమ్ డిపార్ట్మెంట్ నడిపాయి. రేప్ జరిగితే ఏదో ఆవేశంలో జరిగింది అంటారు, హత్య జరిగితే తాత్కాలిక ఆవేశంలో ఏదో చేసుకున్నారులే అంటారు, లేదు బరిబత్తలు బట్టలు ఇడిచిపెట్టి వాడు ఏదో పని చేస్తే అది ఫేక్ అది పోస్టింగ్ అంటారు. ఇట్లాంటివి ఇవన్నీ గడిచినాయి. నేనే వాటి గురించి ఇప్పుడేం అడిగాను. అయితే ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా అయిపోయింది, ఇండ్లు అటాక్ చేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు అనేటువంటిది మీరు చదివిన ట్వీట్ లో ఉండే సారాంశం. నేను కూడా చూశాను సోషల్ మీడియాలో ఆయన ట్వీట్, నేను కూడా చూశాను. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటే ఆయన గతంలో ఒకవేళ ఏం చేసినా ఈ రోజు మనకు అట్లాంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా చెప్తాం, అయ్యా మీరు చేయొద్దు అని చెప్తాం, మనం చెప్పాలి కూడా. ఎందుకంటే ఎవరు చేసిన తప్పే, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించిన తప్పే, వైసీపీ ఉల్లంఘించిన తప్పే, టీడీపీ ఉల్లంఘించిన తప్పే. అసలు ఆ పరిస్థితి నాకేం ఎక్కడ కనపడింది. నాకు మొత్తం నేను అన్ని ఛానల్ చూసినాను. ఒక బందర్లో పేరుని నాని ఇంటి దగ్గర ఏదో అవతల యువతల ఇద్దరు రాళ్ళు ఇసురుకున్నారు అనేటువంటి వార్త తప్ప నాకెక్కడ ఇట్లాంటి వార్త ఏం కనపడలేదు. వెంటనే పోలీసులు కనపడుతున్నారు, పోలీసులు పోయినారు, తరిమేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు పోలీసు చాలా అలర్ట్ గా ఉంది. ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్డర్లోకి వచ్చారు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నా అద్దాల రూమ్ లో కూర్చొని ఊహించుకొని చుట్లు పెడుతున్నాడో నాకు తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఏదైనా ఇప్పుడు సినిమాలో డైరెక్టర్ యాక్షన్ కంటే ముందు ఊహించుకుంటాడు ఎట్లా జరిగితే బాగుంటుందని, అట్లా ఆ సీన్ రప్పించడం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పరిస్థితి రావాలి అని మనం కోరుకుంటున్నాడో నాకేం తెలియదు. లేకపోతే వాళ్ళే చేసి మళ్ళీ వీళ్ళు దోయడానికి ఏమన్నా ఇది ఒక రివర్స్ ప్లాన్? ఆ ధైర్యం కూడా లేదులేండి సార్. ఇప్పుడు ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేడు. ఎవడన్నా ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టట్టుల్లో ఒకరిద్దరు తప్ప ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు. ఇప్పుడు ఉండేటువంటి సారీ, నేను మీరు అన్నారు కాబట్టి ధైర్యం చేయలేరు అన్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పుడు ప్రకాశం జిల్లా దర్శిలో వాళ్ళే గెలిచారు. వాళ్ళే గెలిచి కూడా టీడీపీ వాళ్ళు ఇళ్ల ముందు టపాకాయలు కాల్చి ఇద్దరు కొడితే సాగు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు దర్శిలో. వాళ్ళే గెలిచి కూడా చేశారు. దీని ఏమనాలి? దుర్మార్గం. అదే ఆయన ట్వీట్. అదే ఇప్పుడు అందుకోసం లేని పరిస్థితిని ఊహించుకొని గవర్నర్ జోక్యం కోరుతున్నాడు అంటే ఆయన పాఠాలు నేర్చుకోవడం లేదు అని, పాఠాలు నేర్చుకోవడం సిద్ధంగా లేడు అని. ఈరోజు ప్రజానీకము ఇంత క్లియర్ గా ఇప్పుడు ఆయన ఒకవైపు చెప్తాడు,
మా అక్క చెల్లెల ఓట్లు ఏమైపోయినాయి, మా అవ్వాతాతల ఓట్లు ఏమైపోయినాయి, మేము ఇంత చేసినాం అంత చేసినాం. అవ్వాతాతలు, అక్క చెల్లెళ్ళు, జనము, ఉద్యోగులు, టీచర్లు, సాధారణ వర్తకులు, ప్రజలు ఆ చెంప ఈ చెంప వాసిపోయేటట్టు కొడితే, అరే ఎందుకురానైనా ఏం తప్పు చేసినా ఆత్మహత్య చేసుకోవాలా, మదన పడాలా, మర్యాద నేర్చుకోవాలా, ఏది ప్రజల పట్ల గౌరవంగా ఉండాలా, అట్లా విడిచిపెట్టి మళ్ళా మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కేటువంటి అలవాట్లన్నీ గడపడి చుట్లు చేస్తూ ఉంటే ఇంకా సానుభూతి కాదు, అసహ్యం వేస్తుంది రోజు చూసి ఏం రాజకీయ నాయకులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక ట్విట్ చేయడానికి ఎవరు మిగిలినట్లేదు, ఆయనే ట్విట్ చేస్తున్నాడు. ఇంకెవరు చెప్పేవాడు లేడు, మా పార్టీ ఇట్లే వస్తుంది. ఆ పార్టీ ఉంటది లేదా డౌట్ఫుల్ గా ఈ రోజు కనపడుతున్నటువంటి పరిస్థితి. ఏమైనా నిజంగా జరిగితే తప్పనిసరిగా ఖండిస్తాం. వైసీపీ వాళ్ళకి అన్యాయంగా ఎవరన్నా వెంటబడి ఏదైనా చేసినారనుకోండి, తప్పది, చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకోకూడదని చెప్తాం మనం. అట్లా కాకుండా లేని దాన్ని ఊహించుకొని ప్రజలారా నాకు సానుభూతి చూపండి, నా పార్టీని కాపాడండి, పోలీసులు అచేతనమైన పోలీసు వ్యవస్థ అంట, పోలీసు వ్యవస్థ నిస్తేజం అయిపోయింది. ఇంత అచేతనం అయిపోతే గవర్నర్ ఏం చేస్తారు, కర్ర తీసుకొని వస్తాడా, లాఠీ తీసుకొని. గవర్నర్ చెప్పి ఆ పోలీసుకే చెప్పాలా. కాబట్టి ఇవన్నీ అనవసరమైన చేష్టలు, ఓవర్ యాక్షన్. ఇది పనికిరాదు ఆయనకు. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని వాస్తవంగా ఏదైనా ఉంటే తప్పనిసరిగా ఖండించమని చెప్పండి. ఖండిస్తారు, ఎవరైనా ఖండిస్తారు. ప్రజాస్వామ్యవాదులు ఎవరు ఈ ఘర్షణలు నువ్వు ఘర్షణ చేసినావు కదా, నీ మీద జనంలో ఇంత వ్యతిరేకత వచ్చింది. నువ్వు ప్రతీకార దాడులు చేసినావు, ప్రతీకార ఏచ్చతో రగిలిపోయినావు, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేస్తే ఏమంటే బీపీ పెరిగిందంటే, లేకుంటే పోలీస్ స్టేషన్ ఎట్టు కొట్టించివి, ఆ ఎంపీని కొట్టిస్తే, మీ పార్టీ ఎంపీని, కొంతమంది నాయకుల్ని కొట్టిస్తే, ఒక మర్డర్ చేయించివి. ఇవన్నీ చేసినావు కాబట్టి కదా నేను జనం చీ 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 అంటుండేది. ఎవరైనా అవన్నీ తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా చేస్తారా? ఎవరు ఆ పద్ధతిలో పోరు, గౌరవప్రదంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సోబర్ గా వ్యవహరిస్తున్నారు. ఘర్షణలు జరిగే చోట ఇప్పుడు నాకు అయ్యన్న పాత్రుడు ట్వీట్ చూశాను, అయ్యన్న పాత్రుడు పెట్టినటువంటి పోస్టింగ్ చూశాను నేను. ఆయన ఏమన్నా అంటే 3 రోజులు, బహుశా అయ్యన్న పాత్రుడు అనుకుంటాను నేను, 3 రోజులు ఎక్కడ ఏమి ర్యాలీలు అవి చేయొద్దని ఎలక్షన్ కమిటీ చెప్పింది మన కోసమే, కాబట్టి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి, సరే తప్పు చేసిన వాళ్ళని మాత్రం గవర్నమెంట్ వదలదు, అది చెప్పొచ్చు. దాంట్లోనే రెచ్చగొట్టడం ఏం లేదు. గవర్నమెంట్ తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి తప్పు చేసిన. కాబట్టి కార్యకర్తలు ప్రశాంతంగా ఉండమని చెప్పడం ఈ వైపు నుంచి జరుగుతాం, ఆ వైపు నుంచి లేదు, ఆ వైపు నుంచి చుట్లుగా రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా పోస్టింగ్ చూశాను సార్, జగన్ అన్న కోసం ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము పోరాడతాం. అరే ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన జనం ఓడించింట్లో కూర్చోబెట్టినారు, కూర్చోబెట్టినారు. పైగా గఫూర్ గారు, ఒక్క నిమిషం గఫూర్ గారు, పైగా టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దారుణంగా మీ వాళ్ళు పోయి ఇటు చేశారు అటు చేశారంటే మా వాళ్ళు కూడా బీపీ పెరుగుద్ది అని సమర్థించుకున్న మహానుభావుడు అయిన వెంకటరమణారెడ్డి గారు, ఆయన ట్వీట్ పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉంది, టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయంట. మీ ఇంటి మీదకి వచ్చింది టీడీపీ ముఠాయేనా? ఆ మధ్య ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం వెంకటరమణారెడ్డి గారు, ఏంటి ఈ ట్వీట్ కి మీ సమాధానం ఏంటి? సార్, నేను మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పాడు. ఈ ట్వీట్ లో ఉండే అన్ని వాస్తవాలే, ఒక్కటి కూడా అబద్ధం లేదు. మీరు ఆ ట్వీట్ ని సరిగ్గా మీరు అనలైజ్ చేయటంలే. దాంట్లో ఏమన్నాడు, 5 ఏళ్లు బ్రహ్మాండంగా ఉండింది అన్నాడు. అంటే ఇప్పుడు బాగలేనట్టే కదా. అంటే 5 ఏళ్లు బ్రహ్మాండంగా ఉండింది, పోలీసు చాలా పటిష్టంగా ఉండింది అన్నాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు డ్యూటీ చేయకపోతే అతని కోపం వస్తుందా రాదో చెప్పండి. సింపుల్ పాయింట్. ఇప్పుడు దాడులు లేవు, గందరగోళాలు లేవు, ప్రశాంతంగా ఉంది. ఆయన హర్ట్ అవుతున్నాడు సార్, అతను హర్టెడ్. వాళ్ళ 5 ఏళ్లలో పోలీసు 5 ఏళ్లు కూడా పోలీస్ అదే విధంగా హర్టెడ్ జగన్మోహన్ రెడ్డి. నేను హర్టెడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం నిజం చెప్పాడు, ఎప్పుడు చెప్పడు. ఇది మాత్రం కరెక్ట్. లాస్ట్ 5 years లో ఏ విధంగా ఉండిందో, పటిష్టంగా ఉండిందో, ఇప్పుడు మీరు ఎందుకు మేనేజ్ చేయటం లేదు అంటే ఆయన ఏమంటున్నాడు, ఒరే ఎదవల్లారా మమ్మల్ని ఎందుకు కొట్టడం లేదు, మమ్మల్ని ఎందుకు తలలు నరకటం లేదు, హత్యా ప్రయత్నాలు ఎందుకు చేయటం లేదు, మా ఇళ్ల మీద పడి ఎందుకు కాల్చడం లేదని టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు. అది విషయం.
అడిగి చేస్తున్నాడు. మేము చేసినట్టు మీరు ఎందుకు చేయటం లేదు, మేము చేసినట్టు మీరు ఎందుకు చేయటం లేదని ప్రశ్నిస్తున్నాడు సార్ జగన్. అంటే మీకు చేత కాదని చెప్తున్నట్టున్నాడు. అంటే అరే ఇప్పుడు వరకు ఏం జరగలేదు, మీరు నిద్రలేండ్రా, కానిండ్రా, మీ పనులు మీరు పొదులు పెట్టండిరా అని చెప్తున్నట్టుంది ట్వీట్. ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, స్కీజోఫోనిక్ పీపుల్ అందరు ఇట్టే బిహేవ్ చేస్తారు. ఒక మనిషి వైలెన్స్ కి ప్రోన్ అయినప్పుడు, ఒక మనిషి వైలెన్స్ లో నుంచి పుట్టి బయటకు వచ్చినప్పుడు అతనికి ఆ వైలెన్స్ చూస్తేనే ఆనందంగా ఉంటాడు. అతను ప్రశాంతంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకి మీరు అన్నట్టు బీపీలు వచ్చేసి అంతా న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ ప్రశాంతంగా ఉంది. పోలీసుల్లో మారిపోయారనే విషయం జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు. పోలీసు ఏం మారాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు వాళ్ళకి. ఎందుకంటే ఆ కూటమి ఇటువంటి పనులు ఒప్పుకోదు. ఆల్రెడీ వైసీపీ చంద్రబాబు గారి నుంచి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు లా అండ్ ఆర్డర్ లో కాంప్రమైజ్ ఉండదని. ఆ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి నోట్ల నుంచి ఎప్పుడైనా వచ్చిందా వికే గారు చెప్పండి? సింగిల్ టైం ఇన్ ద లాస్ట్ 5 years ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడా? అసలు మాట్లాడితే ఏదో ఒక ఆర్డర్ మాట్లాడారు. ఇంకొకటి ఏది మాట్లాడకపోతే ఏమనుకుంటాం? ఆయన ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇస్తే ఇప్పుడు నేను ఈ సైడ్ కెమెరా సైడ్ చూసి మాట్లాడుతున్నా, ఆయన ఇటు చూస్తాడు. ఎందుకంటే అక్కడ రాసి చూపిస్తా ఉంటారు ఏం మాట్లాడాలో. వికే గారు ఆహా ఇదేనా మీరు అడిగింది అంటాడు. ఇప్పుడు ఏం చెప్తాం ఆ మనిషికి? సో మనం ఏమంటామంటే 1 or 2 stray ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరగడం అనేది మామూలే ఇంత పెద్ద స్టేట్ లో. ఎస్, అది కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది. వాళ్ళు ఇంకొక మేబీ ఇప్పుడే కదా సార్ వాళ్ళు కూడా మారింది వికే గారు. అవును, జస్ట్ ఒక 3-4 days అయింది కదా, వాళ్ళకు కూడా అలవాటు కావాలి కదా కూటమి ఏ విధంగా పనిచేస్తుందో. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే ఒక 5 ఏళ్లుగా ఒక డిపార్ట్మెంట్ ఒక మనిషి కింద పనిచేసినప్పుడు వీళ్ళ దగ్గర పనిచేసేదానికి వాళ్ళకు కూడా మనం ఒక 3-4 రోజులు టైం ఇస్తే వాళ్ళు ట్యూన్ అవుతారనమాట. సో ఎస్, పోలీస్ వ్యవస్థ కూడా తొందరగా ట్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. దాడులు సహించే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రెషర్ పెట్టినా, ఎన్ని ట్వీట్లు పెట్టినా, ఎంత రెచ్చగొట్టినా పాత వ్యవస్థ తీసుకురావాలన్నా మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు అనే మాట మాత్రం స్పష్టంగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఇంకొకటి కూడా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ కరకట్టం బాబు గారి ఇంటికి లైన్ లో ఉన్నట్టు నేను కొన్ని స్క్రోలింగ్ పాయింట్స్ దాంట్లో కూడా వేసినట్టున్నారు. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు వాళ్ళకు కూడా పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, మేము కావాలని చేయలేదు, జగన్మోహన్ రెడ్డి మా మీద ఒత్తిళ్లు పెట్టారు, ఇవన్నీ ఉంటాయి మామూలుగా. సో ఈ వ్యవస్థని సరిదిద్దడం, ఈ కొన్ని ఫేక్ వీడియోస్ ఇప్పుడు ఒఫిషియల్ గా చెప్పాలంటే అదే నేను వైసీపీ స్పోక్స్ పర్సన్ అయితే చట్టం తన పని చేసుకోపోతుంది, ఇవన్నీ ఫేక్ వీడియోలు, కావాలని చేసిన మార్పింగ్ చేసిన వీడియోలు, అసలు ఇది ఆంధ్రప్రదేశే కాదు ఇది తెలంగాణ, చూడండి వాళ్ళ తెలుగు మన తెలుగు కాదు అని చెప్తారు వాళ్ళు అట్టే మాట్లాడేవాళ్ళు అడ్డంగా. మీకు గుర్తుందో లేదో, అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు మన మీద దాడి చేసి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేసి అడ్డంగా మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడే ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకోవాలా, గవర్నర్ దగ్గరికి పోయిన పేర్నేని నాని, వైవి సుబ్బారెడ్డి అందరూ గుర్తు పెట్టుకోవాలా, మీ టైం కూడా వస్తుంది, మీరు చేసిన పాపాల లిస్టు మొత్తం తీస్తున్నాం. లక్కీగా గవర్నర్ గారు ఆదేశాల మేరకు కాగితాలన్నీ భద్రము, హార్డ్ డిస్క్లు అన్ని భద్రం చేయమని చెప్పి ఆయన ఇవ్వడము కొంచెం ఐ థింక్ అట్లీస్ట్ 80-90% సేఫ్ గా ఉంది. ఒక 20% ఎట్లా కాల్ చేసి ఉంటారు, అవి కూడా ఎట్లా రికవర్ కావాలి చూసి అందరికీ తగిన గుణపాఠం చెప్పేదానికి రెడీగా ఉన్నాం వికే గారు అందరం. రైట్. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీట్ గా ఇంత ఈ మధ్య పాటలు కూడా వస్తున్నాయి, సంప్రదాయని శుద్ధిని ఏవో వస్తున్నాయి. సో ఆ రేంజ్ లో పెట్టిన ఈ ట్వీట్ మీద జడ్జి రామకృష్ణ గారు, ఎందుకంటే ఆయన కూడా బాధితుడు, ఆయన నిత్య బాధితుడు, ఆయన ఎప్పుడు దాడులు, కేసులు, జైళ్ళు ఈ మామూలుగా ఉండదు. సో మరి ఆ నిత్య బాధితుడు ఎలా స్పందిస్తారో దీని మీద అది కూడా చూద్దాం. నమస్కారం అండి. రామకృష్ణ గారు, ఈ అద్భుతమైన మెసేజ్, ఈ సందేశం చూసినట్లయితే మీకేమనిపించింది? వెంకటకృష్ణ గారు, మన పెద్దలు
కొన్ని అంశాలను సూటిగా ప్రస్తావన చేయలేక వాటిని సామెతల రూపంలో మన సమాజానికి అందించారు. అవును. అందులో ప్రధానమైనటువంటిది ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాబోయే కాలంలో పుడతారేమో, వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అని హెచ్చరించడం కోసము ఒక మాట అన్నారు, దయ్యాలు వేదాలు వల్లించడం. అవును. అంటే ఇక్కడ దయ్యాలు వేదాలు వల్లించడం అన్న సామెత ఈ యొక్క ట్వీట్కి ఏదైతే ఉందో ఇది 100% సూట్ అవుతుంది. మరో మాట, మహిళలు క్షమించాలేమో, వృద్ధనారి పతివ్రత అనే సామెత. ఈ రెండు సామెతల యొక్క ప్రధాన ఉద్దేశము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడమని నేను అంటున్నాను. ఆయన శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడు. 5 సంవత్సరాల పాటు పటిష్టంగా ఉన్నటువంటి శాంతి భద్రతలు ఇంకా ప్రభుత్వమే ఏర్పాటు కానటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధ్వంసం చేస్తున్నాయి. ఇంతవరకు ఇప్పుడెత్తేసారు ఎలక్షన్ కోడ్, ఇవాళ ఎత్తేసారు. 1 అవర్ ముందర ఎలక్షన్ కోడ్ తీసేశారు. మరి ఈ పచ్చమూకలు అనడం ఏంటి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనడం ఏంటి, అసలు ముఠాలతో పోల్చడం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినటువంటి రాయలసీమ ప్రాంతంలో వాడేటువంటి అత్యంత భయంకరమైనటువంటి పదము ఈ ముఠాలన్నవి రాత్రి సమయంలోన రాక్షసంగా ప్రవర్తించి ప్రజల ఆస్తులను మాన ప్రాణాలను ధ్వంసం చేసేటువంటి సమూహాన్ని ముఠాలు అంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపొందినటువంటి ఇటువంటి తెలుగుదేశం పార్టీనో సిపిఎంఓ ఇంకోటో జనసేన లాంటి పార్టీ శ్రేణులను ముఠాలు అంటారు. అటువంటి లాంగ్వేజ్ ఆయన ఇక్కడ అఫీషియల్గా ఆయన వాడడం, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి విచిత్రంగా. ఈయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ నౌ ఈజ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఈయన ముఖ్యమంత్రి, ఈయనకు ఇంకా కొన్ని బాధ్యతలు రాజ్యాంగం కట్టబెట్టింది. అయ్యా, కొత్త ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చే వరకు మీరు పాత ముఖ్యమంత్రిగా కొన్ని ధర్మాలు నెరవేర్చడం కోసం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ఇక్కడ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనే సమస్య లేవనెత్తకుండా ఇప్పుడు ఈసీ పరిధి దాటిపోయింది. ఇంకా గవర్నర్ గారి యొక్క అనుమతితో ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొన్ని సంతకాలు పెట్టడానికి ఆయన ఉండాలి కొన్ని ఫైల్స్ పైన. మరి ఇటువంటి సమయంలో నువ్వు ఇటువంటి ట్వీట్ చేయడము, నువ్వు ఇండైరెక్ట్ గా ఏదైతే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ సమయంలో రూల్స్ లేవు, రచ్చాలేదు, రౌడీజం చేయండి అని పబ్లిక్ గా చెప్పినటువంటి నీ సజ్జల రామకృష్ణారెడ్డి, నీ సలహాదారు, నీ మీద షాడో ముఖ్యమంత్రి ఆ రోజు ఆ మాట అన్నాడు. ఈ రోజు నువ్వు నీ శ్రేణులను ఆర్బీకే లాంటి ప్రభుత్వ సంస్థల పైన, సచివాలయ పైన దాడులు చేస్తున్నారంటూ అబద్ధపు ట్వీట్ చేస్తూ నీ శ్రేణులకు ఉప్పందిస్తున్నావా? నీ శ్రేణులను రెచ్చగొడుతున్నావా? నీ శ్రేణుల చేత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని ధ్వంసం చేసి నువ్వు మరొక అరాచకమైనటువంటి పరిపాలన చేస్తున్నాను సృష్టించడానికి నువ్వు ఇండైరెక్ట్ గా నీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నావా నేను అడుగుతున్నా. ఒకటి అడుగుతున్నా, శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అన్నది ఏ రోజైనా నువ్వు చదువుకున్నావా? నువ్వు ఎక్కడ ఆడుకున్నావయ్యా? చెట్ల కింద గోలీ బచ్చాలు ఆడుకున్నవాడు, గోళీలు ఆడుకున్నవాడు, బెల్లంగోళ్ళు ఆడుకున్నవాడు నువ్వు పులివెందుల చుట్టుపక్కల. నీకేం తెలుస్తుంది ఈ చట్టాల గురించి? 10వ తరగతిలోనే పరీక్ష పత్రాలు దొంగలించినటువంటి దొంగ నువ్వు. నీకేమి తెలుస్తుంది శాంతి భద్రతల గురించి? చదువుకోమని అమెరికాకు పంపిస్తే తిరుగుటప్పాలు ఎన్నుకొచ్చి రాక్షసత్వంగా చేసుకున్నటువంటి వాడికి నీకు రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది? లా అండ్ ఆర్డర్ గురించి ఏం తెలుస్తుంది? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాల సమయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన సమయంలో ఏ రోజైనా, ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు అన్నారు మన రెడ్డి గారు, ఏ రోజైనా నువ్వు ఒక్క సమీక్ష చేశావా? అసలు లా అండ్ ఆర్డర్ యొక్క పరిధి నీకు తెలుసా నేను అడుగుతున్నా. నీకు తెలిసిందల్లా నీ పోలీసులను నీ పాలేగాళ్లుగా వాడుకోవడం, నీ పోలీసులను నీ పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం, నీ పోలీసులను నీ అక్రమాలకు వాళ్ళ ఒక బ్యారికేడ్లుగా వాడుకోవడం తప్ప ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఈ వ్యవస్థ అన్నది ఏ విధంగా పటిష్టంగా ఉందో, సిఆర్పిసిలో ఏం చెప్పబడిందో, పోలీస్ కోడ్లో ఏం చెప్పబడిందో, అసలు రాజ్యాంగంలో లా అండ్ ఆర్డర్ గురించి ఏం చెప్పబడిందో నువ్వు ఈ రోజుకైనా తెలుసుకున్నావని నేను అడుగుతున్నా. అసలు ప్రతి జిల్లాలోనూ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సిన బాధ్యత నీ భాషలో ఒక ఎస్పీకి ఉందని నువ్వు అంటుంటే చట్టం ఏం చెప్తుందని నేను చెప్తున్నా. ఏంటంటే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించిన బాధ్యత ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఉంటారు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ గారు. నీవు నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది జిల్లా కలెక్టర్తో నీ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నువ్వు సమీక్ష చేశావు?
లేదే. ఒక్కరోజు కూడా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఫలానా అంశం పైన, ఫలానా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పైన, ఫలానా చోట జరిగినటువంటి దోపిడీ పైన, ఫలానా చోట జరిగినటువంటి మానభంగాల పైన, ఫలానా చోట జరిగినటువంటి హత్యల పైన రివ్యూ చేశారు, సమీక్ష చేశారు. ఈయన పాల్గొన్నాడు, హోమ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు, డీజీపీ గారు పాల్గొన్నారు, ఆ ఎస్పీ పాల్గొన్నాడు, ఆ ఎస్ఐ పాల్గొన్నాడు అంటూ ఏ రోజైనా మనం పేపర్లో చూసామా? మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు పోతూ పోతూ ప్రజలను నిందించాడు. నా ఓట్లన్నీ ఏమైపోయాయి అన్నాడు, నా అవాతాతలు ఏమైపోయారన్నారు, నా గుర్రాలు ఏమైపోయినాయి, నా రాజ్యం ఏమైపోయింది అని ఒక కామెడీ సినిమాలో అన్నట్లుగా నా అవాతాతల ఓట్లు ఏమైపోయాయి, నా అమ్మఒడి ఇచ్చినటువంటి అక్క చెల్లెలు ఏమైపోయారు, నా చేయుత ఏమైపోయింది, నా మత్స్యకార భరోసా ఏమైపోయింది, చేపలు పట్టడానికి వలలు ఇచ్చి నేర్పించిన నేను చేయి పట్టుకొని నేర్పించానే వాళ్ళంతా ఎక్కడ పోయారు, నా ఓట్లన్నీ ఏ కాకమ్మ ఎత్తుకెళ్ళిపోయిందంటూ కాకి గోల పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఇటువంటి ట్వీట్ చేయడంలో ఏమాత్రము ఆశ్చర్యకరం అనిపించట్లేదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించవలసిన వ్యక్తి ఏ రోజైతే ఆన్ ది డేట్ నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అనే మాట మర్చిపోయి నువ్వు ఒక ముఠా నాయకుడిగా వ్యవహరించావు. కరెక్ట్. ఎస్, నేను అంటున్నా, నువ్వు ఒక ముఠా నాయకుడిగా వ్యవహరించావు, ఒక అల్లరి మూకకు నాయకుడిగా వ్యవహరించావు, రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి రాబందులకు నాయకుడిగా వ్యవహరించావు. అందుకనే ఈరోజు 151 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ, 11 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ? ఎవరైనా ఇంత పరాజయాన్ని మూటగట్టుకున్న నీవు ఇప్పుడు నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన శాంతి సందేశాన్ని పక్కన పెట్టి రెచ్చగొట్టే విధంగా ఆర్బీకేల పైన దాడులు చేయండి. ఎక్కడైనా ఒక్క న్యూస్ వచ్చిందా? ఎక్కడ లేదు. మరి సచివాలయాల మీద దాడులు, ఆర్బీకేల మీద దాడు, అసలు వాటి జోలికి ఎందుకు వెళ్తారండి ఎవరైనా? అంటే ఇది వెంకటరమణారెడ్డి గారు, ఇది అంటే ఇండైరెక్ట్ ఈయన ఏమన్నా హింట్ ఇస్తున్నారా? ఇప్పటి నుంచే వచ్చే 5 ఏళ్లకి రెడీ చేస్తున్నాడా ఇలాంటి హింట్ ద్వారా? ఎలా అర్థం, నాకైతే అర్థం కాదు అది. లేదు, ఆయన ఐడియా ఏంటంటే ఈ దాడులు మనం చేస్తే వాళ్ళ కార్యకర్తల మీద, ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకుండా మళ్ళీ మన పార్టీతో ఉంటారని ఒక స్కెచ్ కూడా ఉండొచ్చు. ఇది అంటే ఇప్పుడు మనం దాడులు చేస్తాము, లేకపోతే వాళ్లే దాడులు చేసి మనం చేసేవని చెప్పినా కూడా మీరు అన్నట్టు ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. ఎందుకంటే మనదంతా చిన్నప్పటి నుంచి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీనే. ఈరోజు కొత్తగా ఆ విద్య జగన్మోహన్ రెడ్డికి అసలు ఎవరు నేర్పించబల్లా. చాలా సుధాకర్ రెడ్డి గారు చెప్పాడు కదా పాప, పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్పాడు, జగనన్న వస్తున్నాడు తలకాయలు నరకతానన్నాడు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదనే కదా అతను బాధపడుతున్నాడు వెంకటకృష్ణ గారు. ఆ ట్వీట్ సారాంశం అదే. మీరు మొగోళ్ళుగా ఉండండి, మొగతనంతో రాజ్యం వెళ్ళండి అని చెప్తున్నాడు. కానీ మనం చేసే పరిస్థితుల్లో లేవే. ఇప్పుడు మన వేటపోయి తలకాయలు నరుక్కుంటా పోతాం, మన వల్ల అవుద్దా పని? ఆయనకి మొగతనం అంటే తలకాయలు నరకడం. మనం మంచి పరిపాలన ఇస్తే మొగోళ్ళవని మనం అనుకుంటాం. ఆ ఫ్యాక్షనిస్ట్ కి మనకి అదే కదా తేడా. సో ఇక దానికన్నా అతని దగ్గర నుంచి మీరే ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన వ్యూవర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. దట్ మెంటాలిటీ ఇస్ దట్. సో ఇంకొకటి, ఇప్పుడే ఇట్ అంటున్నాడు, ఇంకా రేపు కేసులు పెట్టి వీళ్ళు చేసిన తప్పులు వచ్చి వీళ్ళందరినీ లోపలేయడం మొదలు పెట్టాడు అనుకో చంద్రబాబు, అప్పుడు ఏం పరిస్థితి ఉంటుందో చూడండి. అసలు గందరగోళమైన పరిస్థితి. నేను ఓపెన్ గా ఈరోజు చెప్తున్నా, నెక్స్ట్ 3 months లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి విల్ బి ఇన్ రాజమండ్రి జైల్. రాసుకోండి, విదిన్ 3 months రాజమండ్రి జైల్లో పర్మనెంట్ సూట్. బయటకు వచ్చే ప్రసక్తిలో, ఎందుకంటే అతను చేసిన తప్పులు, అతను అగైన్స్ ది కాన్స్టిట్యూషన్, అగైన్స్ ద రూల్స్, అగైన్స్ ఒఫిషియల్ ప్రొసీడింగ్స్, ఎన్ని పాపాలు చేస్తున్నాడో అన్నీ కూడా బయటికి తీసి ఆయన తినని డబ్బునంతా కక్కిస్తాం. స్టార్టింగ్ విత్ ఆదాన్ డిస్టిలరీస్ 100,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించిన డబ్బు ఎలా సంపాదించారు అదంతా బయటకు తీస్తే వెంకటకృష్ణ గారు అది ఒక పెద్ద సినిమా కాదు, ఒక పెద్ద చరిత్ర. అది అన్ని కూడా తీస్తారు. ఇంకా మీకు బాబు గారు రాగానే 12వ తేదీ ప్రమాణ స్వీకారం కాగానే 100% అవన్నీ కేసులు అవన్నీ కూడా చట్ట ప్రకారం జరుగుతూ ఉంటాయి.
ఆయనకు కూడా ఆ భయం ఉన్నట్టుంది. అందుకని ఆఖరిలో వాళ్ళు బలమైన కూటమి, బలమైన వ్యక్తులు, వాళ్ళు ఏం చేస్తారో అది ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఖరిలో అన్నారు. సరే, ఆయనకు ఉండే అనుమానాలు ఆయనకు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పినవి కూడా జరిగితే జరగవచ్చు, చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్తారు, కేసులు పెట్టి ఇంకోటి పెట్టి. కాకపోతే అసలు గఫూర్ గారు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ 2 రోజుల్లో మొన్న కౌంటింగ్ అయిపోయి సాయంత్రం ఫలితాలు వచ్చిన తర్వాత నిన్న కానీ మొన్న నైట్ కానీ ఈ రోజు కానీ ఎక్కడా ఎవరికి గాయాల వల్ల అయ్యింది, 2కే గాయాలు, సాగు బతుకులో ఉన్నారు వాళ్ళ దర్శిలో, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అది తప్ప ఇంకెవరికి ఏం గాయాలి. దానికి ఆయన అంటాడు లాస్ట్ సెంటెన్స్. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు నిన్న నెల్లూరులో జరిగింది తెలుగుదేశం కార్యకర్తల మీద స్టాబింగ్. అదే కదా, స్టాబింగ్, 2 కార్యకర్తల్ని కత్తిపోట్లు పొడిచారు. కరెక్టే. సో ఇట్లా వాళ్ళే గాయపడి వైసీపీ కార్పొరేటర్ మొగుడు. అవును, ఇట్లా వాళ్ళే గాయపడి ఆసుపత్రిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ లాస్ట్ సెంటెన్స్, టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అంటే భవిష్యత్తులో ఉంటామని ఇప్పటిదాన్ని లేకపోయినా చెప్తున్నాడు అనుకోవాలనా గఫూర్ గారు? లేకుంటే వెంకటేశ్వర గారు, నాకు అనుమానం ఏంటంటే అట్లా ఒక లిస్టు తయారు చేసి మరొక ఓదార్పు యాత్ర ఏమైనా పెడతారా అనేది చూడాలా. ఏమో మరి చెప్పలేము. కార్యకర్తల లిస్టు తయారు చేసి వాళ్ళు దెబ్బలు తిన్నారు, వీళ్ళు దెబ్బలు తిన్నారు, మళ్ళీ వాటర్ బాటిల్. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే వెంకటకృష్ణ గారు, ఆయన ఇప్పటికే నేర్చుకోవాలనుకుంటే, ఎస్, ఓ పొలిటికల్ పార్టీ అయింది, ఓ పొలిటికల్ పార్టీగా ప్రజలకు తీర్పు చెప్పిన తర్వాత దాన్ని గౌరవించి సంయమనాన్ని పాటిస్తూ రాబోయే కాలంలో ప్రజా సమస్యల్లో ఏదైనా అన్యాయం జరిగితేనో, ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతేనో, లేకుంటే ఏదైతే వాగ్దానాలు చేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందో వాగ్దానానికి విరుద్ధంగా పోతేనో, వాళ్ళ ప్రణాళిక విరుద్ధంగా పోతేనో ఎత్తి చూపొచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయొచ్చు. ఆ రకంగా ప్రజలకు మంచి చేసేటువంటి పద్ధతిలో పోవడం ద్వారా ఆయన గౌరవం మళ్ళా తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజు ఇట్లా ఈ చిల్లర చేష్టలు కనుక ఇదే ధోరణి కనుక అయితే ప్రజలు మర్చిపోతారు. ఆయన ఏమంటున్నారు నాకు తెలియదు. కానీ ఇట్లా ఇప్పుడు హింసా ప్రవృత్తి, సార్ వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్లు హింసా ప్రవృత్తి అనేది ప్రజలు ఒప్పుకోరండి. జనసేన, తెలుగుదేశం వాళ్ళు చేసినా లేదా వైసీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ప్రజలు అంగీకరించండి. ప్రజలు ఓటేసింది మంచి పరిపాలన కావాలా, తమకు న్యాయం జరగాల, తమకు అభివృద్ధి కావాలా, ఉద్యోగాలు కావాలా, మంచి జీవితం, మెరుగైన జీవితం కావాలి. 5 సంవత్సరాలు ఆయన చేయలే. బటన్ నొక్కుడు కార్యక్రమంతో కొంత ఏదో నేను పంపకం చేసినాను అని చెప్పడం తప్ప మిగతా ఏ సమస్యను కూడా పట్టించుకోలే. ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏమిటంటే దాన్ని సరిచేసి ప్రజలకు అభివృద్ధి ఇవ్వడం, ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా ఒక మంచి పరిపాలన ఉంది అనిపించుకుంటే ఈ ప్రభుత్వానికి మనగడ ఉంటుంది. ఆ రకంగా ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగానే ఆయన నిలబడాలంటారు. రికగ్నైజ్డా అన్రికగ్నైజ్డా వేరే సంగతి. ప్రతిపక్షంగా, ఎందుకంటే వేరే పార్టీ లేదు కదా, ప్రతిపక్ష పార్టీగా నిలబడాలనుకున్నా గానీ ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఆయనకు గౌరవం తప్ప అది కూడా కొంతకాలం ఊరికే ఉండాలి. 5 సంవత్సరాలు పరిపాలన చేసినాం. ఇప్పుడు నువ్వు మాట్లాడితే 48 గంటలు, వారం రోజుల్లో మాట్లాడితే జనం ఉమ్మేస్తారు ముఖం మీద. కాబట్టి కామ్ గా ఉండి కొంతకాలం తర్వాత ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వాటి మీద రైజ్ చేస్తే అది ఉపయోగం. అట్లాగా మొన్న కూడా ఏమన్నాడు, పోరాటం నా లక్షణం, పోరాడి వచ్చినాను నేను, మళ్ళా పోరాడతాను. ఎవరికి వ్యతిరేకంగా పోరాడతావు, ఏ దాని మీద పోరాడతావు? నాకు అధికారం కావాలని, నాకు కుర్చీ కావాలని పోరాడతావా, లేకుంటే ప్రజల కోసం పోరాడతావా? ప్రజల కోసం పోరాడేవాటే 5 సంవత్సరాలకు ఎందుకు ప్రజల కుంపముచ్చినావు? ప్రజలకు అన్యాయంగా ఎందుకు వివరించావు? అరే ఆ టీచర్లు ఏం పాపం చేసినారు, ఆ ఉద్యోగులు ఏం పాపం చేసినారు వాళ్ళని కాదండి. ఒక్క విజయవాడకు ఒక ర్యాలీ పెట్టుకుంటాం, ఏం తప్పుందండి? ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి ఒక ప్రదర్శన చేస్తే తప్ప నేరమా? మొత్తం బస్సులు ఏలూరు దగ్గర నుంచి గుంటూరు వరకు ప్రతి బస్సు చెక్ చేయించి అనుమానస్తులను పట్టుకొని తీసుకుని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టినావే. నువ్వు నీకైతే అధికారం ఉంది, ఇంకోరికి ఏం లేదా? అంగన్వాడీ మహిళలు స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ పోలీసుల కంటపడకుండా ఉండడానికి ఉద్యమకారులు మారువేషాలు వెళ్ళేవాళ్ళంట. మొన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో టీచర్లు అందరూ మారువేషాలు వెళ్ళారు.
దుర్మార్గపు పాలన. అరే ఏమి దుర్మార్గం ఇది, ఎంత అప్రజాస్వామికమైంది, ఎంత నిర్బంధకాండ. అంగన్వాడీ మహిళలు దీక్ష చేసుకుంటామన్నారు, వాళ్ళేమి పోరాటం కాదు, దీక్ష చేస్తామయ్యా, నిరాహార దీక్ష చేసుకుంటాం. నిరాహార దీక్ష కూడా కూర్చోడానికి లేదు జగన్ అన్న వ్యతిరేకంగా. ఇట్లా పెట్టి నువ్వు ఈ రోజు ఏదో 100 ఎలుకలు తిని పిల్లి కాశయాత్ర చేసిన మాటలు చెప్తే ఎవడు నమ్ముతాడు సార్? కాబట్టి ఆయన కొంతకాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ప్రభుత్వం విధానాలు తప్పులుంటే డెఫినెట్ గా నీకు రైట్ ఉంది. మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు నీ పార్టీ విమర్శించవచ్చు, అసెంబ్లీలో చీల్చి చెండాడొచ్చు ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ, తప్పేం లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. ఇది సీట్లు అనేది ఇష్యూగా ఒక్కడివైనా సరే, ఒక్కడివైనా నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు. కానీ ఇదేమి అరాచకం, ఏమీ లేని చోట ప్రజల సమస్య మీద మాట్లాడారు. ఆయన రౌడీజాన్ గురించి తప్ప అసలు ఆ పార్టీ కాదు సార్. వైసీపీ పార్టీలో ఎట్లాంటి మహానుభావులు ఉన్నారో గాని టాప్ టు బాటం ఉంది. పెత్తనం చేయడము, దౌర్జన్యం చేయడము, అక్రమాలు చేయడము, ఆస్తులు అమ్ముకోవడం, ఆస్తులు లాక్కోవడం, అన్ని చేసి అబద్ధాలు చేరదీసినాడు ఆయన. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతాడు? కామ్గా ఉంటే కొంతకాలం ఆయనకు మంచిది. రైట్ గఫూర్ గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు ఆయన మొన్న మీరు నాకు అన్నట్టుగా లాస్ట్ లో కొంత భయం కూడా కనపడింది కదా. వాళ్ళు బలమైన కూటమి, బలమైన పార్టీలు, బలమైన నేతలు, వాళ్ళు ఏమైతే ఎంతకైనా ఇది చేస్తారు, ఆయన ఎదుర్కొంటాను ఇట్లా మాట్లాడాడు. ఆయన దేని గురించి భయపడుతున్నాడు అనుకోవాలి? ఆ ఉన్న 13 కేసులు 11 కేసులు ఉన్నాయి కదా సిబిఐ ఈడీ కేసులు, వాటి గురించా? లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, కోడికత్తి ఈ కేసు, లేకపోతే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అవకతవకలన్నీ ఎక్కడ తవ్వి తీస్తారు? ఆయన చేశాడు కదా, సిఐడిని పెట్టి ఆయన కొల్లి రఘురామరెడ్డిని పెట్టి నానా రకాలు చేశాడు కదా, బాబు గారిని అరెస్ట్ చేసి. ఇవన్నీ తవ్వి తీసి ఇట్లా చేస్తారని ఆ భయం వల్ల అంటున్నాడు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో అతి ప్రధానమైనది ఏంటంటే, తను ఎప్పుడూ కూడా డేంజర్లో ఉన్నాను. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ధైర్యంగా ఉన్నట్లుగా మనం కళ్ళారా చూసాం. అంటే ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఎలా ప్రజలు యాక్సెప్ట్ చేశారని కూడా అనుమానం వచ్చే అవకాశం. ఎందుకంటే ఏదైనా ఒక రాజు కానీ, ఒక రాజ్యాధినేత కానీ ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో నిబద్ధతగా ఆ యొక్క ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మాట తీరులో కానీ ఒక రాజస్వం ఉట్టిపడాలి. నాకు వరకు నేను ఆయన 5 సంవత్సరాల నుంచి ఆయన ఎదుర్కొంటున్నాను. 5 సంవత్సరాల నుంచి ఆయన పెడుతున్నటువంటి వేదనను, అన్యాయాలపైన పోరాటం కూడా ఈ మనిషిలో ఈ విధమైనటువంటి క్యారెక్టర్ ఉంది, ఈ రాజస్వం ఉంది, ఈ ముఖ్యమంత్రి గట్టివాడు అని ఎక్కడ అనిపించలేదు. ఇంత పిరికివాడు ఈరోజు బలమైన కూటమి అంటున్నాడు. బలమైన కూటమి నీ కంటికి ఎప్పుడు కనపడింది ఈ కూటమి యొక్క బలము? వై నాట్ 175 అన్నావే, ఏం పీకలేదన్నావే. వై నాట్ ఎంతమంది వచ్చినా కూడా నా ఎంట్రుగా ఒక ముఖ్యమంత్రి వాడవలసిన భాష అది. అటువంటి మాటలు మాట్లాడిన నీవు ఈరోజు నువ్వు కొట్టేసిన 40,000 కోట్ల సంపాదన గురించి మాట్లాడుతున్నావా, భయపడుతున్నావా? లేకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అప్పులు తెచ్చినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలతో పాటు రాష్ట్ర సంపద కలుపుకొని దోపిడీ చేసినటువంటి ఈ లెక్కలన్నీ, ఈ బొక్కలన్నీ ఎలా పూడ్చాలని నువ్వు భయపడుతున్నావా? నువ్వు తరలించుకుపోయినటువంటి సంపద కంటైనర్లు తీసుకువెళ్ళి నువ్వు ఆఫ్రికాలోను యొక్క పాశ్చాత్య దేశాల్లో పెట్టుకున్నావే, మరి వాటి గురించి అవి మళ్ళీ తిరిగి ఏమన్నా భారతదేశానికి వచ్చేస్తాయని భయపడుతున్నావా? లేకపోతే అనుభవించలేకపోతున్నానే, దాచుకున్నాను అనుభవించలేకపోతానేమో, నా జీవితము, శేష జీవితము మొత్తం అంతా 4 గోడల మధ్య 7 చువ్వల మధ్య ఆ కట్టుకున్నటువంటి ఆ యొక్క ఇంద్రభవనాల్లో నేను పయనించలేకపోతానా, అనుభవించలేకపోతానా అన్నటువంటి నీ యొక్క మనోవేదన ఈరోజు ఈ విధంగా బయటపడుతుందా అని మేము అడుగుతున్నాం. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడన్నది శాస్త్రమైతే, నిజమైతే, అది చట్టమైతే, తప్పు చేసిన వాడిలోనే ఉంటుంది ఇటువంటి భయం. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టావు. ఆయన అంత వయసులో కూడా ఆయన మనసులో కానీ, ఆయన ముఖంలో కానీ, ఆయన మాట తీరులో కానీ ఎక్కడైనా ప్రస్ఫుటంగా మనం చూడగలిగామా? నువ్వు ఆనందించగలిగావా ఆయన మనసులో ఉన్నటువంటి మనోవేదన చూసి? సింహంలాగా బయట వచ్చాడు, సింహంలాగా అడుగుపెట్టాడు బయట. ఆ సింహాన్ని చూసి జడుచుకున్న నువ్వు
సింహం సింగల్గా వస్తుందని ఆ రోజు నువ్వు ఎందుకన్నావంటే అక్కడ వస్తున్నది సింహం కాబట్టి, నువ్వు కాదు సింహం, ఆ సింహం వేరే. నువ్వు కేవలం ఒక మాస్క్ పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తివి. ఇప్పుడు నువ్వు భయపడుతున్నది నువ్వు చేసిన అక్రమాల గురించి, నువ్వు దోచుకున్నటువంటి నవ్యాంధ్రుల సంపద గురించి, నువ్వు దాచుకున్నటువంటి ఈ పేద ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో ఎలా జుల్లుకున్నావో దాని గురించి నువ్వు భయపడుతున్నావు. చెత్త స్పిరిట్ నమ్మావు 5 సంవత్సరాల పాటు. ఎంతో మంది నేను అంటున్నాను మద్యపానం అన్నది అది దురలవాటైనా ఇది దుష్టత తత్వమైనప్పటికీ కూడా దానికి అలవాటు పడ్డటువంటి సామాన్య ప్రజానికము నువ్వు పెంచినటువంటి ఈసపు స్పిరిట్ తాగి ఎన్ని కుటుంబాలు బజారు పాలైపోయాయో అందరికీ తెలుసు. మొత్తం మీద ఆయన ట్వీట్ అనేది ఒక బూమరాంగ్ అంటారు కదా, అట్లా అయిపోయింది. నవ్వుకుంటున్నారు సార్ ఆ ట్వీట్ చూసి. అదే అంటున్నా బూమరాంగ్ అయిపోయింది. నిజం చెప్పినా కూడా మీరు నవ్వితే ఎట్ట సార్? వెంకటరమణారెడ్డి గారు ఆయన నిజం చెప్తే కూడా మీరు నవ్వితే ఎట్ట? వెంకటరమణారెడ్డి గారు ఇందులో ఈ ట్వీట్ లో చెప్పిన నిజాలు అర్థం కావాలంటే ప్రతి ఒక్కరూ మేధావులు కావాలి. ఆంధ్రప్రదేశ్ లో అంతమంది మేధావులు ఉన్నారా అంటే మీలాంటి మేధావులకు అర్థం కావచ్చునేమో కానీ మాలాంటి సామాన్య ప్రజానికానికి ఈ ట్వీట్ అర్థమయ్యే విధానం వేరు. మీలాంటి వాళ్ళు ఎడమర్చి చెప్పడం వల్ల మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన చెప్పిందల్లా నిజమే, ఎందుకంటే ఆయన చేసిన తత్వాన్ని ఆయన చెప్పుకున్నాడని. కానీ మన ప్రజలకు మనకున్నటువంటి అక్షరాస్యతకు మనకు ఏమి తెలుస్తుంది అన్నది మనం ఇక్కడ చూడాలి. నువ్వు ఒక్కసారిగా చదివితే మాకేమవుతుంది? వెరిసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎంత మాట ఇది! 5 సంవత్సరాలు పటిష్టంగా ఉన్నాయంటే శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో. ఆ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి అడగండి ఎంత పటిష్టంగా శాంతి భద్రతలు మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఉన్నాయో అందరికీ అర్థమైపోతుంది. ఎంత హరాచకము ఏంటండి అసలు! ఒక్క తాడేపల్లికి కూతవేటు దూరంలో రమ్య అనే ఒక బాలిక హత్య జరిగింది, మనం అందరూ చూసాం. ఆయన ప్రస్తావన చేస్తూ తిరుపతి ఉప ఎన్నికలో ఒక మాట అన్నాడు. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఎన్నికలు యాగి చేస్తున్నాడని. నీకు చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేశావే. మనిషి చనిపోతే అది నీకు చిన్నది విషయం. అంటే ఏంటి? సామాన్యుల ప్రజల ప్రాణాలతో నీకు లెక్కలేదు. నీకు ఒక గిర్ర గీసుకున్న దానికి నువ్వు రాష్ట్రాన్ని అల్లకొల్లాలం చేసి అమాయకులైన ప్రజలను జైల్లో పెట్టి కోడికత్తి డ్రామాలు ఆడిచ్చి 5 సంవత్సరాల పాటు దళిత బిడ్డలను ఉసురు పోసుకున్న నీవు మరి ఈ రోజు ఎలా మాట్లాడతావు? నువ్వు శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయని మరి నీ మీద ఎలా దాడి జరిగింది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పైన దాడి జరిగితే అది శాంతి భద్రతల సమస్య కాదా? అప్పుడు ప్రతి అది చాలా ఎంత ప్రతిష్టగా ఉన్నట్లండి. రామకృష్ణ గారు, అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా ఓట్లు అవి ఎక్కడ పోయినాయో ఇవి ఎక్కడ పోయినాయో కాకులెత్తు పోయినాయా ఏదో అన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు నటించాడని మీరు అన్నారు కదా. ఆయన అన్నదాన్ని నేను కాదనట్లేదు జడ్జి గారు, ఆయన అన్నదాన్నే మీరు రిపీట్ గా చెప్పారు చర్చలో, మీరు అనలేదు, ఆయన అన్నదే. కాకపోతే అది ఎట్లా ఉంటుందంటే ఒక సరదాగా వచ్చిన వీడియో ప్లే చేస్తా, అది చూడండి వినండి. ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లేస్తే అవి కనబట్టలేదు మురళీనగర్. ఎవడైనా నమ్ముతాడు ఇది? దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఆశరాతో తోడుగా ఉన్నాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో తెలియదు. ఎవరో మోసం చేశారో ఎవరో అన్యాయం చేశారో అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఆయనేమో దేవదూతనని చెప్పుకొని వచ్చి ఎవరైనా నమ్మగలరా? మా 22 మంది కుటుంబ సభ్యులు వేసిన ఓట్లే కనపడకుండా పోయినాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈయనేమో ఇన్ని చేసినా నీ ఓట్లు ఎక్కడ పోయినాయో, మోసం జరిగింది, ఎవరో ద్రోహం చేశారు, కానీ ఆధారాలు లేవు, దేవుడికే తెలుసు అని ఈయన అంటాడు. ఇప్పుడు ఇట్లుంటది. మరి ఓట్లు ఎక్కడ పోయినాయి అనేది చివరికి
మరి ఏమో ఎవరు తెలుసు, దేవుడికి తెలుసు, ఎవరి బాధలు ఉన్నాయి. ఎవరు బాధలు వాళ్ళవి. సరే ఎనీవే థ్యాంక్ యూ. ఓట్లు ఎక్కడ పోలేదు సార్, ఓట్లు ఎక్కడ పోలే, అవన్నీ కౌంట్ అయినాయి. ఓట్లు వీళ్ళు అనుకుంటున్న ప్రేమాభిమానం అవన్నీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది తక్కువ, లాక్కునేది ఎక్కువ. అవును కాబట్టి చెంపబట్టి కొట్టినారు వాళ్ళు. అవును. సో మొత్తం మీద థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు అండ్ వెంకటరమణారెడ్డి గారు, రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక మనం